ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. చాలా నెలల నుంచి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొక పర్యాయము ఈ పునరుద్ధాన దినములో సాయంత్ర సమయంలో ఈ రెండవ ఆరాధన మేము కలిగి ఉండడానికి మీరిచ్చిన అనుకూలమైన సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథ ధ్యానముల్లో 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వరకు మేము ధ్యానము చేయడానికి సిద్ధపడుతున్నాం. నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము నాకు మాకు మెండుగా అనుగ్రహించండి. ఈ వాక్య భాగములోని సత్యాలు మేము గ్రహించుకోవడానికి, తద్వారా నీకు ఇంకా సన్నిహితులు కావడానికి ప్రభా మాకు సహాయం చేయండి. తీసుకుని వచ్చిన నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గములో ఉంటే వారిని కూడా క్షేమంగా తోడుకుని రమ్మని కోరుకుంటూ, ఈ వాక్య భాగము మేము ధ్యానం చేస్తుండగా మాకు కావలసిన నీ భాగములను మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. వచ్చిన మాకు మేలు, క్షేమమును, ప్రోత్సాహాన్ని, అవసరమైతే హెచ్చరికల్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతానుడు మరికొంత కాలము విడిచిపెట్టబడతాడు. అది మనం చూసాం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడిన తర్వాత కూడా, వాడు విడిచిపెట్టబడిన తర్వాత కూడా దేశాలని మోసం చేస్తాడు, ప్రజల్ని మోసం చేస్తాడు. అప్పుడు కూడా ప్రజలు, దేశాలు వాడి మోసంలో పడిపోతారు. యేసు ప్రభు పరిపాలన 1000 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కూడా, అంటే నీతి పరిపాలన, అంతేకాదు న్యాయముతో కూడిన పరిపాలన, అంతేకాదు ఎంతో సమాధానముతో కూడిన పరిపాలన, ఎంతో సుఖముతో కూడిన పరిపాలన, ఎటువంటి క్రూరత్వము లేని పరిపాలన, యుద్ధాలు లేని పరిపాలన, దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని దేవుడే ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసిన తర్వాత కూడా, ఆయన పరిపాలనని సంపూర్తిగా అనుభవించిన తర్వాత కూడా ప్రజలు సాతాను మోసములో పడిపోవడము విచారకరము, బాధాకరం. ఇదే ఒక పందిని బాగా కడిగిన తర్వాత, పాలతో కడిగిన తర్వాత, అందుబాటులో ఉన్న పియర్స్ సోపుతో కడిగిన తర్వాత వదిలేస్తే మళ్ళీ బురదలోకి వెళ్తే ఎలాగుంటుందో సేమ్ అదే పరిస్థితి మానవ జాతి కూడా.
1000 సంవత్సరాలు ఆయన పరిపాలన అనుభవించిన తర్వాత కూడా సాతాను ఉచ్చులో మోసములో పడిపోతారు. ఇక దేవుడు సాతాన్ని చిట్ట చివరిగా అగ్నిగుండంలో వేస్తాడు అని మనం చూసాం. అంతేకాదు 19వ అధ్యాయం చివరిలో క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్త అప్పటికే నరకములో అగ్నిగుండములో ఉంటారు. ఈ 20వ అధ్యాయము 19వ వచనములో సాతానుడు కూడా నరకములో అగ్నిగుండములో దేవుడు పడవేస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు, సాతాను త్రిత్వం అన్నాము కదా, ఈ ముగ్గురు కూడా అగ్నిగుండములోకి పడవేయబడ్డారు. ఇంక అయిపోయింది, వారి చరిత్ర అయిపోయింది. ఇక మిగిలిన వారు ఎవరంటే అవిశ్వాసులైన ప్రజలు. యేసు ప్రభుని నమ్మని ప్రజలు ఉన్నారు. విశ్వాసులైన ప్రజలకి తీర్పు తీర్చబడింది. మధ్యాకాశంలోనే విశ్వాసులైన వారందరికీ తీర్పు తీర్చబడింది. విశ్వాసులకు తీర్పు ఏంటి అని అనుకోవద్దు. విశ్వాసులకు తీర్పు బహుమానాలు కొరకే. విశ్వాసులకు తీర్చే తీర్పు బహుమానాల కొరకు పరలోకంలో ప్రవేశిస్తారు. మళ్ళీ విశ్వాసులకు తీర్పు ఏంటి అని అనుకుంటే ఇది కేవలం ఫర్ ద సేక్ ఆఫ్ రివార్డ్స్ అంటాం. బహుమానాల కొరకే తీర్పు అనేది ఉంటుంది. విశ్వాసులు ఎవ్వరూ నరకంలో ఉండరు. అది అయిపోయింది. సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ 7 సంవత్సరాలు భూమి మీద 7 ఏండ్ల శ్రమలు జరుగుతున్నప్పుడు, ఆ మధ్యాకాశంలోనే సంఘముకి దేవుడు బహుమానాలు ఇచ్చేస్తాడు. సో అదైపోయింది. విశ్వాసుల తీర్పు అనగా విశ్వాసులకి బహుమానం అనేది ఇవ్వడం జరిగిపోయింది. ఇక మిగిలిందల్లా ఎవరు? అవిశ్వాసులు. ఆ ముగ్గురిని ఎలాగో దేవుడు నరకంలో వేశాడు. ఇప్పుడు అవిశ్వాసుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆ 11వ వచనం నుంచి 15వ వచనం వరకు దాన్నే ధవళ సింహాసనపు తీర్పు అంటాను. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాను. గొప్ప లేక ధవళమైన మహాసింహాసనము. ఆ సింహాసనమే ధవళం, తెలుపు. ఆ సింహాసనమే సింహాసనం. దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. ఎవరైనా? యేసు ప్రభు. అందుకని విశ్వాసులకి తీర్పు యేసు ప్రభువే తీరుస్తున్నాడు, అనగా బహుమానాలు. అవిశ్వాసులకి తీర్పు ప్రభువే తీరుస్తున్నాడు, యేసు ప్రభువే. అది వారిని నరకములో పడివేయడానికి. ఆ తీర్పు గురించి మనం చూసాం. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయింది. భూమి ఆకాశం పారిపోతాయంట. అంటే అవిశ్వాసులందరికీ దేవుడు తీర్పు తీర్చడానికి ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అమ్మో ఈయన మనం తట్టుకోలేమని భూమి పారిపోతుందంట, ఆకాశం పారిపోతుందంట. అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడిపోయి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాయో. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఆయన్ని నమ్మని వారికి ఇన్ని వేల సంవత్సరాలు కూడా వారు నమ్మడానికి ఆయన బోధలు వినిపించాడు, వారు నమ్మడానికి ఆయన కార్యాలు చూపించాడు. అయినా నమ్మని మూర్ఖపు తరం వారికి, నమ్మని కఠినులకు దేవుడు అంతిమముగా అవకాశాలన్నీ ముగిస్తాడు. ఆయన తీర్పులోనికి వచ్చినప్పుడు దాన్ని చూడలేక భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతాయంట. వాటికి నిలువ చోటు లేకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఈ మాటని పోయిన వారం మనం వివరణగా చూశాం. ఆదాము మొదలుకొని, అంటే ఆదాము ఉంటాడని కాదు, ఆదాము మొదలుకొని ఆ యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించే వరకు, ఆదాము మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించే వరకు ఈ ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది యేసు ప్రభుని నమ్మని వారు ఉంటారు. వారందరూ కూడా యేసు ప్రభు ముందు ఆయన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు వాళ్ళు నిలబడే ఉంటారు. ఆ నిలబడిన వారిలో రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, నియంతలు ఉంటారు. ఇక చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, సెలబ్రిటీస్, ఎవరైనా సరే, యేసు ప్రభుని విశ్వసించని వారు ఎవరైనా సరే, ఆదాము మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించే వరకు ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచంలో, మానవ జాతి ప్రారంభం నుంచి ఆ సమయం వరకు ఎవరు ఉంటారో వాళ్ళందరూ సింహాసనం మీద ఆసీనుడైన వాని ఎదుట నిలవబడతారు.
నిలవబడే ఉంటారు. కూర్చోవడానికి లేదు, రిలాక్స్ అవ్వడానికి ఏమీ లేదు. సో ఒక రోజున వీళ్ళందరూ నిలవబడతారు. అది చాలా భయంకరమైన దినం. వాళ్ళు ఇది అవిశ్వాసులే ఉంటారని చెప్పాను. ఆ పరిస్థితిని చూడడానికి మనం ఉండం. మనము మహిమని అనుభవిస్తూ ఉంటాం. విశ్వాసులైన వారందరూ మహిమని అనుభవిస్తూ ఉంటారు, నిత్యత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకవైపు విశ్వాసులైన వారందరూ మహిమని లేక నిత్యత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరొక వైపు అవిశ్వాసులు, యేసుప్రభు నమ్మని వారందరికీ ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. అక్కడ కేవలం అవిశ్వాసులే ఉంటారు. మనల్ని రానివ్వడు. మేము చూస్తాం ప్రభా, కొంచెం ఎలా చేస్తారండి, మీరు ముందు వెళ్ళిపోండి, మీరు నిత్యత్వం మీకు ఇచ్చారు, మీరు చూడడానికి ఏమి లేదు, మీకు పరలోకం, ఇదంతా వాళ్ళే ఉంటారు. దేవుడు అవిశ్వాసులైన వారు మాత్రమే ఉంటారు. అయితే ఎలా జరుగుతుందో ఇప్పుడే మనకి రాయించేశారు. ఇంకా అప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు. అందుకని అందరూ నిలవబడి యుండుట మనం చూస్తాం. అందుకని ఈ రోజుల్లో ప్రపంచాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ యేసుప్రభుని నమ్మని వాళ్ళైతే, భారత ప్రధానులు కానీ, భారత రాష్ట్రపతులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వాడు వీడని లేదు, ఎనీబడి బిగ్ ఆర్ స్మాల్, ఆ రోజున యేసుప్రభు ముందు నిలబడి తీరవలసిందే. ఎవరు తప్పించుకునే అవకాశము లేదు. ఎవరంటే వీళ్ళు మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటారు. ఎప్పుడో మృతి పొందారు. వీళ్ళు మృతి పొంది 100 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు హేరోదు మృతి పొంది 2000 సంవత్సరాలు అయిపోయింది. టైటస్ చక్రవర్తి మృతి పొంది 100 సంవత్సరాలు అయిపోయింది. ఫరో మృతి పొంది ఇజ్రాయేలు ప్రజల్ని హింసించిన ఆ ఫరో, రామసేసు అని అంటాం వాడి పేరు. ఫరోలు అంటే చాలామంది ఉంటారు, అందరికీ ఫరోలనే పేరు పెడతారు వాళ్ళు. అయితే ఇజ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు దాస్యత్వంలో ఉన్నప్పుడు ఆ టైంలో పరిపాలన చేసింది ఎవరంటే ఫరో. ఆ ఫరో పేరు ఏదో ఉంటుంది. రామసేసు అనే ప్రాంతంలో వాళ్ళు బయటికి వచ్చారు. ఆ ఫరో వాడు కూడా ఉంటాడు. ఫరో చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది? అబ్బో, చాలా వేల సంవత్సరాలు, దాదాపు 5000 సంవత్సరాలకు పైగా అయిపోయింది. నెబుకద్నెజరు ఉండడు, ఎందుకంటే పోయినసారి మనం చూసాం అతడు మారు మనసు పొందాడు. దర్యావేషు ఉండొచ్చు, బెల్షజరు ఉండొచ్చు, అర్థహర్షస్తో ఉండొచ్చు, మనకు తెలియదు. ఉండొచ్చా ఉండకపోదా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మారు మనసు పొందేరే లేదో మనకి తెలియదు. బైబిల్లో వాళ్ళు మార్పు చెందినట్టుగా ఎక్కడ లేదు. అయితే నెబుకద్నెజరు మార్పు చెందినట్టుగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకని ఈ రాజులు, ఈ చక్రవర్తులు, అలెగ్జాండర్ ద గ్రేట్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. భారతదేశాన్ని పరిపాలించిన ప్రతి రాజు, అశోకుడు ఉంటాడు అక్కడ. ఇక ఆళ్ళు వీడని కాదు, అందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళందరూ మరణించి ఇన్ని 100 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎక్కడ వస్తారంటే వాళ్ళు పునరుద్ధానము చెందుతారు. ఆ విషయం కొంచెం మీకు చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో విశ్వాసులకి పునరుద్ధానం ఉంది, అవిశ్వాసులకి పునరుద్ధానం ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల నుంచి ధ్యానం చేశాం. ప్రతి ఒక్కరూ పునరుద్ధానం చెందుతారు. విశ్వాసులు పునరుద్ధానం చెందుతారు నిత్యత్వములో పరలోకంలో ప్రవేశించడానికి. అవిశ్వాసులు వేల వందల సంవత్సరాల క్రితం మరణించిన వాళ్ళు ఎక్కడ మట్టి, ఏముంటారు వాళ్ళు? 2-3 సంవత్సరాల క్రితం మరణించిన వాళ్ళే, తవ్వితే ఏమీ కనబడదు, మట్టి ఉంటుంది. సముద్రంలో మరణించిన వాళ్ళని సముద్రం అప్పగిస్తుందండి. పాతాళ లోకంలో ఉన్న వారిని పాతాళం అప్పగిస్తుందండి. ఈ విమానాలు కనుక్కున్న తర్వాత విమాన యాక్సిడెంట్లో చచ్చిపోయిన అవిశ్వాసులు ఉంటారు. వాళ్ళ విమాన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? బూడిదైపోతే ఆ మధ్య ఆకాశంలోనే వాళ్ళు కలిసిపోయారు, గాలిలో కలిసిపోయారు. వాళ్ళకి ఏమైనా భూస్థాపన జరిగిందా? మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మనకు తెలీదు. వాళ్ళు పునరుద్ధానం చెందుతారు. కల్పనా చావ్లానా ఎవరో, ఆమె చనిపోయారు ఆ రోజున స్పేస్ షటిల్లో. ఆవిడ యేసుప్రభుని నమ్ముకుంటే మహిమలో ఉంటారు, యేసుప్రభుని నమ్ముకోకపోతే గాల్లోనే వాళ్ళు ఆవిరైపోయారు. స్పేస్ షటిల్ అంటే అంతరిక్షంలోనికి వెళ్ళి భూమి మీదకి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము 6-7 ఆ స్పేస్ షటిల్ పేలిపోయి అంతరిక్షంలోనే కాలిపోయారు. కాలిపోవడం అంటే ఆవిరైపోయారు. అంత వేడి, ఆవిరైపోతారు. అంటే ఏమీ చుక్క కూడా కాదు, మనిషి ఆవిరైపోతారు. అంతరిక్షంలో ఎవరైనా చనిపోతే ఆవిరైపోతారు. అంటే ఏమి ఎక్కడ ఏది కనబడదు. మరి వాళ్ళు కూడా పునరుద్ధానం, యేసుప్రభు నమ్మకపోతే వాళ్ళు ఎలా తీసుకొస్తాడు మనకు తెలియదు.
పునరుద్ధానం వస్తుంది. బైబిల్లో పునరుద్ధానం గురించి చాలా అంశాలు ఉన్నాయి. బైబిల్లో పునరుద్ధానం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో పునరుద్ధానం చెందిన వాళ్ళు 3 ఉంటారు. క్రొత్త నిబంధనలో పునరుద్ధానం చెందిన వాళ్ళు దరిదాపు 6 ఎంతమంది ఉంటారు. షునేమీరాలు కుమారుడు పునరుద్ధానం చెందాడు. అంటే పునరుద్ధానం అంటే చచ్చిపోయిన వాళ్ళు లేచాడు, కానీ తిరిగి చనిపోయాడు, కానీ దాన్ని పునరుద్ధానం అంటారు. అలాగే ఇంకొక పేద మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసాం. సారిపతే విధవరాలి కుమారుడు, వాడు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. షునేమీరాలు గనురాలు, ఆమె కూడా కుమారుడు లేపబడ్డాడు. ఎలీషా ఎముకలు తాకి ఆ గుహలో ఒక సైనికుడు చచ్చిపోతే పడేస్తే వాడు తిరిగి లేచాడు. సో పాత నిబంధనలో 3 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఈ భాగాల్లో పాత నిబంధనలో మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. అసలు మరణమే చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు పాత నిబంధనలో 2 ఉన్నారు. ఒకటి హనోకు, 5వ అధ్యాయం ఆదికాండం. రెండవది ఏలియా. ఈ ఇద్దరిని చూసి వాళ్ళు మరణం చూడకుండా వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు మరణం లేకుండా వెళ్ళిపోయారు డైరెక్ట్గా దేవుని దగ్గర. పాత నిబంధనలో 3 మరణించిన వాళ్ళు తిరిగి లేచారు. క్రొత్త నిబంధనలో కూడా మరణించిన తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. ఆ విధవరాలి కుమారుడు, యాయీరు కుమార్తె, లాజరు, తబిత. తర్వాత అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఐతుకు అనుకుంటే ఆడు కిటికీలోంచి జోగుతూ ఉంటే కింద పడిపోయాడు. వాడిని కూడా పౌలు ద్వారా దేవుడు లేపాడు. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానం చెందినప్పుడు చాలా సమాధులు తెరవబడ్డాయంట. చాలామంది తిరిగి లేచి, వాళ్ళు ఎవరో తెలియదు, తిరిగి లేచి వాళ్ళు ప్రభుతో పాటు మహిమలోకి వెళ్ళిపోయారు. చాలామంది తిరిగి లేచారు. అందుకని మొత్తం మీద బైబిల్లో పునరుద్ధానానికి సంబంధించి పాత నిబంధనలో 3 చూస్తాము, కొత్త నిబంధనలో 6 చూస్తాము. వీళ్ళందరూ మరణించి తిరిగి లేచారు. అయితే వీళ్ళు మళ్ళీ తిరిగి మరణించారు. విధవరాలు కుమారుడు, షునేమీరాయల కుమారుడు, ఆ సైనికుడు, ఆ తబిత, ఆ విధవరాలు కుమారుడు క్రొత్త నిబంధన గ్రంథంలో, అలాగే యాయీరు కుమార్తె, లాజరు, వీళ్ళందరూ కూడా తిరిగి లేచారు, కానీ తర్వాత మరణించారు. కానీ యేసు ప్రభు మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. వాళ్ళు ఎక్కువగా పాత నిబంధన భక్తులు, వాళ్ళు సమాధులు తెరవబడ్డాయి, అందరికీ కనబడ్డారంట. వాళ్ళెవరో బైబిల్లో రాయబడలేదు. వాళ్ళు పునరుద్ధానం చెంది ఆ పునరుద్ధాన దేహాలతో పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి మరణము వాళ్ళకి ఉండదు. ఈ విధంగా బైబిల్లో 9 రకాలైన పునరుద్ధానాలు మనం చూస్తాం. వీరందరితో పాటు యేసు ప్రభు కూడా పునరుద్ధానము చెందాడు. గతించిన వారాల్లో మీకు చెప్పడం జరిగింది, పునరుద్ధానం చెందిన వాళ్ళు ఎలాగ ఉంటారు, వాళ్ళు మనలాగే ఉంటారు. యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయనకున్న లక్షణాలే పునరుద్ధానం చెందిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒక రోజున దావీదు పునరుద్ధానం చెందుతాడు, సొలొమోను పునరుద్ధానం చెందుతాడు, హిజ్కియా పునరుద్ధానం చెందుతాడు. ఎలాగండి, వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, ఇన్ని వేల సంవత్సరాలు. ఎలాగో మనకు తెలియదు. ఇది సైన్స్తో మనం వివరించేది కాదు. ఇది ఒక మిరకల్, ఇది ఒక అద్భుతం. దేవుడు ఆయన చేస్తాడు, కానీ వాళ్ళు కనబడతారు. ఎలా కనబడతారు? యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు, అందరు కనబడ్డాడు లేదా? ఒక భూతంలాగా దెయ్యంలా కనబడ్డాడా? లేదు, మామూలు మనిషిలాగే కనబడ్డాడు. రెండవది, పునరుద్ధానం చెందిన తర్వాత యేసు ప్రభు ఆహారం తీసుకున్నాడా లేదా? ఆహారం, రొట్టె చేప తీసుకు. మూడవది, యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత తోమా వచ్చి, మిగతా వాళ్ళు వచ్చి ఆయన పక్కనే కూర్చొని ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసారా లేదా? చూసారు. ఆ టచ్ స్పర్శ ఉంది కదా, ఆ స్పర్శ ఉంది. తర్వాత యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉన్నారు. తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత మేడగదిలో 2 పర్యాయాలు తలుపులన్నీ వేసున్న లోపలికి వచ్చేసారు. అంటే పునరుద్ధాన దేహానికి అడ్డు గోడలు ఏది ఉండవు. అవి ఎన్ని వేసున్నా
లోపలికి వచ్చేస్తారు. అదే టైంలో ఆహారం తీసుకున్నారు, అదే టైంలో మాట్లాడారు, అదే టైంలో వాళ్ళతో సంభాషించారు. ఎమ్మాయిస్ మార్గంలో ఆ ఇద్దరు శిష్యులతో యేసుప్రభు నడుచుకుంటూనే వెళ్ళారు. ఆయన ఎవరో సామాన్యమైన మానవుడు అని అనుకున్నారు. ఒక మనిషి కానీ ఆయన వారితో నడిచాడు. అయితే ఆయన అనేది వాళ్ళు చివరి వరకు గుర్తించలేదు, ఎందుకంటే వాళ్ళ నేత్రాలు ఆయన మూసాడు. మగ్ధలేని మరియ ఆయన తోటమాలి అని అనుకుంది. అంటే ఒక మనిషిగానే చూశాడు. పునరుద్ధానం చెందిన వాళ్ళు దేవదూతలుగా అయిపోయి మాయమైపోతారా? వాళ్ళు ఇలాగా గాలిగా కనబడతారా? ఒక పొగలా కనబడతారా? పొగలా కనబడరు, గాలిలా కనబడరు. అచ్చు మనలాగే మనుషులుగానే కనబడతారు. అయితే ఒకటి, దేహానికి మాత్రము ఈ దేహానికి ఉన్న లక్షణాలు ఏమీ ఉండవు. అతీతమైన మహిమ కలిగిన దేహము పునరుద్ధాన దేహాలకు వస్తుంది. అది చాలాసార్లు చెప్పాను. ఆ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. దీన్ని మీరు మర్చిపోకూడదు. ఎవరైనా అడిగితే దన్ టక్ టక్ అని మీరు చెప్పాలి. ఎందుకంటే దీన్ని చాలాసార్లు మీకు చూపించాను. మళ్ళీ ఏంటిది, అది ఎలాగుంటుంది పునరుద్ధాన దేహము అనే డౌట్ మీకు రాకూడదు. చూడండి, వాక్యం చూడండి ఒకసారి, దాన్ని గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చూస్తాం. పునరుద్ధాన దేహానికి ఈ భౌతిక దేహానికి ఉండే వ్యత్యాసాలని దేవుడు అక్కడ రాయించాడు. చాలా స్పష్టంగా ఉంది, చూడండి, నేనే చదువుతున్నాను. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపడు. క్షయమైనది అంటే భౌతిక దేహం, అక్షయమైనది పునరుద్ధాన దేహం. తర్వాత ఘనహీనమైందిగా విత్తబడి మహిమ కలిగిందిగా లేపబడును. ఈ భౌతిక దేహం ఘనహీనమైంది. ఘనహీనం అంటే విలువ లేదు, దీనికి పెద్ద విలువ లేదు. పోయినసారి చెప్పాను కదా, ఒక గొర్రెకో మేకకో విలువ ఉంది. దాని తోలు తినేస్తాం, పేగులు తినేస్తాం, ఎముకలు తినేస్తాం, తల తినేస్తాం, బ్రెయిన్ తినేస్తాం. కానీ మనిషిలో ఏ భాగాన్ని ఎవడు దేనికి ఉపయోగం లేనోడు ఈ మనిషి. దేనికి ఒక గొర్రెనో మేకనో చివరికి చికెన్ కూడా స్కిన్ తినేసేవాళ్ళు ఉంటారు కదా. ప్రతి జంతువుకి అన్ని భాగాలు విలువ ఉంది. ఏ విలువ లేనోడు ఈ మనిషే. లేకపోతే మనిషికే విలువ ఉంటే చనిపోయిన తర్వాత, భూస్థాపన చేసిన తర్వాత రాత్రులు వెళ్ళి అందరూ తవ్వేసుకొని ఆ దేహాలను తీసేసి ఎముకల్ని మాంసాన్ని ఇవి వేరు చేసేసి అమ్మేసుకోరా. అమ్మో, మనోళ్ళు దేన్నైనా అమ్మేసుకుంటారు. కానీ మనిషి వల్ల ఉపయోగం లేదు కాబట్టి అది చనిపోయిన నెక్స్ట్ డే వెళ్ళినా ఎవడో దాన్ని తవ్వడం. కొన్నిసార్లు తవ్వుతారండి. ఎందుకంటే పూర్వకాలంలో చనిపోతే వారికి ఉన్న విలువైనవి ఆభరణాలు, వారి విలువైన వాడిన వస్తువులు సమాధులతో పాటు పెట్టేసేవాళ్ళు. దొంగలు వెళ్ళి ఏం చేసేవారంటే ఈ శవాలను పూడ్చిన తర్వాత 1-2 రోజులు ఉండి వాళ్ళు ఎవరికీ తెలియకుండా వెళ్ళి సమాధులు తవ్వేసి ఆ శవాలకున్న బంగారాలు వాళ్ళ వస్తువులన్నీ దోచుకుని వెళ్ళిపోయేవాడు. ఇది పూర్వకాలంలో జరిగేది కదా. ఫరోలు మరణించినప్పుడు ఏం చేసేవాళ్ళు, వారి దేహాలతో పాటు కేజీల బంగారం ఇప్పుడు తవ్వుతుంటే వస్తున్నాయి లేదా, ఇప్పుడు తవ్వుతుంటే టన్నులు కొలిది బంగారం, మామూలు బంగారం. టన్ను అంటే 1000 కేజీలు. వాళ్ళు ధనవంతులు, రాజులు, చక్రవర్తులు మరణిస్తే వాళ్ళు భూస్థాపన చేసినప్పుడు మనలాగంతా ఒలిచారు. ఎందుకంటే ఒలవలసిన పనేమీ లేదు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలు, వారు వాడిన విలువైన వస్తువులన్నీ కూడా అలాగే భూస్థాపనలో వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత దొంగలు దాన్ని తవ్వి తీసేసుకునేవాళ్ళు. అందుకని పునరుద్ధాన దేహము అది మహిమ కలిగింది. భౌతిక దేహము ఘనహీనమైందంటే ఏ వాల్యూ లేదు దీనికి. మొదటిది క్షయమైపోయేది, రెండవది ఘనహీనమైనది, మూడవది 43వ వచనం బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపడు. పునరుద్ధాన దేహం బలమైంది. ఎంత బలమైందంటే దానికి జలుబు రాదు, దానికి జ్వరం రాదు, దానికి ఏ జబ్బు రాదు, దానికి కరోనా రాదు. అది బలమైంది. నాలుగవది 44వ వచనంలో ఈ భౌతిక దేహం ప్రకృతి సంబంధమైంది, కానీ అది ఆత్మ సంబంధమైందిగా లేపబడును. ఇంకో మాట చూస్తే 45వ వచనంలో ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపచేసు ఆత్మ. అందుకని పునరుద్ధాన దేహానికి ఉండే లక్షణాలు ఏంటి? అక్షయము, రెండవది మహిమ కలిగింది, మూడవది బలమైనది,
నాలుగవది ఆత్మ సంబంధమైనది. మర్చిపోతారా? అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు. అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ దేహము క్షయమైపోయేది, ఇది ఘనహీనమైనది, ఇది బలహీనమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది. అందుకని పునరుద్ధాన దేహం అంటే ఎలాగుంటుంది? ఇక మనకు డౌట్లు రాకూడదు. యేసు ప్రభు పునరుద్ధానుడే ఎలాగున్నాడో అందరి పునరుద్ధాన దేహాలు అలాగే ఉంటాయి. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నట్టుగా వాళ్ళు మృతుల పునరుద్ధానము జరుగుతుంది. యేసు ప్రభుని నమ్మని వారు చనిపోయి వందల సంవత్సరాలు అయిపోయింది, కొంత వేల సంవత్సరాలు అయిపోవచ్చు. ఎప్పుడో 5,000, 6,000 సంవత్సరాల క్రితము ఫరోల కాలంలో, అలెగ్జాండర్ ద గ్రేట్ కాలంలో, ఎవరెవరో చనిపోయిన కాలంలో వాళ్ళందరినీ దేవుడు ఒక రోజున లేపుతాడు. వాళ్ళు లేస్తారు. వాళ్ళకి పునరుద్ధాన దేహాలు ఉంటాయి. వాళ్ళు ఎందుకు లేపుతాడంటే వాళ్ళందరినీ లైన్లో పెట్టి, బాబు మీరు చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలు అయింది, మీ ఆత్మలు పాతాళ లోకంలో ఉన్నాయి. పాతాళంలో ఆత్మలు ఇప్పటికే ఆ బాధని వేదన అనుభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు మీ ఆత్మలు, మీ ఒరిజినల్ బాడీ, ఇన్ని వేల సంవత్సరాల క్రితం మీ బాడీ ఉంది కదా, ఇప్పుడు ఆ బాడీని పునరుద్ధాన దేహం ఇస్తాను, ఈ రెండు మిమ్మల్ని కలుపుతాను. ఆత్మ వారి పునరుద్ధాన దేహం కలబడుతుంది. ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత కలిసి ధవళ సింహాసనం ముందు నిలబడండి అని అంటాడు. అందుకని ధవళ సింహాసనపు తీర్పు దగ్గర పునరుద్ధానమైన వారే నిలబడతారు, ఆత్మలు నిలబడవు. ఆత్మను పునరుద్ధాన దేహమును దేవుడు కలిపి నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. అందుకని విశ్వాసులు పునరుద్ధానం చెందుతారు. వారి ఆత్మలు, ఇప్పుడు చనిపోయిన విశ్వాసులు, ఎంతోమంది చనిపోయిన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మహిమలో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మధ్యకాలం ఏమీ లేదు. మళ్ళీ పరదేశం అని అనుకోకండి, పరదేశం పరలోకం ఒకటే. మళ్ళీ పరదేశం అంటారు, అలా అన్నారు, అవన్నీ మర్చిపోండి. పరలోకం యేసు ప్రభు నీవు నాతో కూడా పరదేశం. ఇప్పుడు యేసు ప్రభు పరదేశంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో. తండ్రి కుడి పార్శ్వం అనేది పరలోకంలో ఉందా, పరదేశంలో ఉందా? కొన్ని పదాలు ఇది పదాలు మార్పు అంతే, అర్థము ఒకటే. అందుకనే యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వానే కూర్చున్నాడు. నేడు నువ్వు నాతో కూడా. అందుకని యేసు ప్రభుతో పాటు ఫస్ట్ పరలోకం వెళ్ళింది ఎవరంటే ఆ దొంగోడే. ఎందుకంటే నమ్మాడు, సిలువలో ఉన్నప్పుడే నమ్మాడు. అందుకని రక్షించబడిన ప్రతి విశ్వాసి మరణించిన తర్వాత వారి ఆత్మ డైరెక్ట్గా పరలోకానికి వెళ్తుంది. చనిపోయిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము. అబ్రహాము రొమ్ము అంటే యూదుల భాషలో పరలోకం అని అర్థం. యూదులకు భాష. అబ్రహాము రొమ్ముకి వెళ్ళిపోయాడు అని అంటారు. మనమేమంటాం? ఎవరైనా మరణిస్తే ప్రభువునందు నిద్రించాడంటాం. అదే అన్యజనుడు అంటారు, ఏంటండి ప్రభువులో నిద్రించడం అంటే పడుకున్నారంట. కాదండి బాబు, చచ్చిపోయారు అన్నమాట అర్థం. అంతే కదా? చచ్చిపోయాడు అన్న మాటకి ఏమిదర్థం? ప్రభువులో నిద్రించాడు అనేది బైబిల్ భాష. అర్థమవుతుందా? చనిపోయాడు అనేది మామూలు భాష. ప్రభువునందు నిద్రించాడు, మహిమలో ప్రవేశించాడు, ఇది అన్యజనులకు అర్థమవుతుందా? అంటే ఏంటనండి? చచ్చిపోయాడు అని. అలాగే యూదులకు ఒక భాష ఉంది. చనిపోయిన ఏమన్నారంటే పరలోకంలో ఉన్నవాడిని అబ్రహాము రొమ్మున. ఎందుకంటే యూదులకు అబ్రహాం అంటే పితరుడు. అబ్రహాము రొమ్మున ఆనుకోండి అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదనలో, నరకములో మాత్రం. సో పాతాళములో, నరకములో ఉన్న ప్రతి పరిస్థితి పాతాళంలో కూడా ఉంటుంది. చనిపోయిన వాడు విశ్వాసి పరలోకములో ఉంటాడు, చనిపోయిన విశ్వాసి నరకపు బాధని అనుభవిస్తూనే ఉంటాడు. అయితే ఆత్మలు మాత్రమే ఉంటాయి. దేవుడు ఒక రోజున పునరుద్ధాన దేహాలు వాళ్ళకి ఇస్తాడు. వాడి ఆత్మ ముందే వెళ్ళిపోయింది, వాళ్ళ దేహాలు కలుస్తాయి. అది విశ్వాసులైనా వారి దేహాలు కలుస్తాయి, అవిశ్వాసులైన వారి దేహాలు కలుస్తాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందని నమ్ముతున్నాను, నేను సులువుగా చెప్పాను. అందుకని విశ్వాసులు ఎలాగో మహిమలో ఉంటారు, వాళ్ళ దేహాలు పునరుద్ధానం చెందుతాయి. అవిశ్వాసుల దేహాలని దేవుడు పునరుద్ధానం తీసుకుని వస్తాడు. అదే ధవళ సింహాసనపు తీర్పు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినా సరే ఇప్పుడు వాడు లేపబడతాడు. ఆడ ఆత్మ ఎప్పటి నుంచో పాతాళంలో ఉంది, వాడు ఆత్మ ఇది కలుస్తారు. వీళ్ళందరూ ధవళ సింహాసనం ముందు నిలబడతారు. అప్పుడు పలకరించుకుంటారేమో, ఓయ్ నువ్వు అలెగ్జాండర్ ద గ్రేట్ కాలంలో ఉన్నావు అనుకుంటా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఏ రోజు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు. వాళ్ళకి కాల పరిమితి వేల సంవత్సరాల గ్యాప్. అయినా దేవుడు వీళ్ళందరూ నిలబడి నరకము కొరకు వాళ్ళని సిద్ధపరుస్తాడు.
ఈ ప్రిపరేషన్ అంతా దేని కొరకు అంటే నరకం కొరకు. అందుకని నరకములో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా పునరుద్ధాన దేహములతోనే నరకంలోకి వెళ్తారు, అవిశ్వాసులైన వారు. పరలోకంలోకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన దేహములతోనే పరలోకంలో ఉంటారు. పునరుద్ధాన దేహం ఎలాగుంటుంది? ఇప్పుడు చెప్పాను, ఈ లక్షణాలు ఉంటాయి. యేసు ప్రభు పునరుద్ధానం చెంది ఎలాగున్నాడు అలాగే ఉంది. ఇది క్లియర్గా మీకు చెప్పాను. ఇక ఈ విషయంలో మీకు డౌట్లు ఉండకూడదు, ఉండొద్దు అని భావి. ఇక డౌట్లు వచ్చినాయి అంటే సాతాన్ని మీ మనసులో ఏదో పురుగు పెట్టి తొలిపిస్తున్నాడు అనమాట. ఆడిని మీరు జయించండి. మొత్తానికి అందరూ నిలబడతారు, ధవల సింహాసనం ముందు నిలబడతారు. నిలబడిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంట, అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. అప్పుడు గ్రంథములు ఏంటో గ్రంథాలు విప్పబడతాయి. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా గ్రంథములు విప్పబడతాయి. అంటే ఎన్ని గ్రంథాలు ఉంటాయో. గ్రంథము అన్నాడా, గ్రంథములు అన్నాడా? బహువచనమా ఏకవచనమా? బహువచనం. అంటే ఒకటి కన్నా ఎక్కువ గ్రంథాలు ఉంటాయి. ఏంటి ఆ గ్రంథాలు? అవి చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ గ్రంథాలు? గ్రంథములు విప్పబడతాయి. ఏంటో ఆ గ్రంథాలు చూపిస్తాను చూడండి. అంటే నాకేం తెలీదు, నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది, నేనేమి జ్ఞానిని కాదు. చూడండి, మొదటి గ్రంథం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. గ్రంథములు అన్నాడు. ఏంటి గ్రంథములో మొదటి గ్రంథం? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. దయచేసి చదవండమ్మా. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసినది. ఈ గ్రంథం పేరు ఏం పేరు పెట్టచ్చు? మనుషులు పలికిన పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చిన విమర్శ దినం. అంటే ఏంటి? తీర్పు దినమున లెక్క చెప్పవలసింది. అంటే ఈ గ్రంథం పేరు మనుషులు మాట్లాడేది రాసే గ్రంథం. మనుషులు మాట్లాడేది రాసే గ్రంథం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట, మనుషులు మాటలు వ్రాయబడే గ్రంథం. ఇదొక గ్రంథం. అక్కడ ఇదొక గ్రంథం. తర్వాత మనం చూసే రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరొక గ్రంథం ఉంది చూడండి, 2వ గ్రంథం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. ఇదేంటిది? ఇది మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది అంటే తీర్పు తినన్న. చూడండి అక్కడ అంటాడు 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినం. అది విమర్శించు దినం అంటే తీర్పు దినం. అందుకని 15వ వచనం 16వ వచనంలో 2 గ్రంథాలు ఉన్నాయి. 15వ వచనంలో గ్రంథం పేరంటే మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం లోబడకుండా ఉంటాం కదా, అవన్నీ ఒక గ్రంథంలో రాయబడతాయి. ఆ గ్రంథం పేరంటే మనస్సాక్షి గ్రంథం. ఆ గ్రంథం పేరంటే మనస్సాక్షి గ్రంథం. ఇంతకుముందు ఏం గ్రంథం? మాటలు లేక వ్యర్థమైన మాటలు పలికే గ్రంథం. ఇప్పుడు ఈ గ్రంథం దేవుడు ప్రతి మనిషిలో మనస్సాక్షిని పెట్టాడా లేదా? మనస్సాక్షి ఎవరంటే ఎవరు? మనస్సాక్షి ఎవరో చెప్తున్నా. మనస్సాక్షి ఒక జడ్జ్ అని అంటాం. మనస్సాక్షి ఒక న్యాయాధిపతి. జడ్జి కోర్టులో ఏం చేస్తాడు? తప్పో రైటో నిర్ణయం తీసుకుంటాడు, అంతే. తీర్పు తీరుస్తాడు. ఒక న్యాయాధిపతి జడ్జి కోర్టులో ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. నువ్వు విడుదల పొందావు, రిలీజ్ తీర్పు. నువ్వు జైలు శిక్ష, ఇంప్రిజాన్మెంట్, అంతే. జడ్జి తీర్పు తీర్చేవాడే. వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి తీర్పు తీరుస్తాడు. విడుదల కానీ చెరసాల వేడిగా. మనస్సాక్షి కూడా దేవుడు మనలో పెట్టాడు. మనలో ఉన్న మనస్సాక్షి తీర్పు తీరుస్తాడు. ఏంటి తీర్పు తీరుస్తాడు? తప్పు అంటాడు, అంతే. చేయకుండా మనల్ని ఆపడు. రైటు అంటాడు, అంతే. ఇప్పుడు జడ్జి తీర్పు తీర్చాడు, వీడిని విడుదల అని అంటాడు, అంతేగాని జడ్జి సీట్లోంచి కిందకు వచ్చి నిన్ను విడిపిస్తున్నానని చెప్పి అడుగున్న సంఖ్యలు విడదీస్తాడు. ఆ పని పోలీసు వాళ్ళు చేస్తారు. జడ్జు మీకు జైలు శిక్ష అని అంటాడు, పోలీసు వాళ్ళు వాడిని తీసుకుని వెళ్ళి జైలు వేస్తారు. ఆ పని జడ్జు చేయడు. జడ్జి తీర్పే ఇస్తాడు. మనస్సాక్షి ఎవరంటే దేవుడు ప్రతి మనిషిలో పెట్టిన ఒక న్యాయాధిపతి. తీర్పు తీరుస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు, అంతే. చేయకుండా ఉండవలసింది మనల్ని తప్పు చేయకుండా మనస్సాక్షి మనల్ని బంధించడు. తప్పుని తప్పు అంటాడు, ఒప్పుని ఒప్పు అంటాడు. కేవలం జడ్జిమెంట్ ఇస్తాడు మనస్సాక్షి.
చెయ్యాలో చేయకూడదో మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అర్థమవుతుందా? ప్రతి మనుషులు చూడండి, కొంతమందిలో మనస్సాక్షి పనిచేస్తూనే ఉంటుంది. మనలో కూడా మనస్సాక్షి తప్పు చేస్తున్నాం అంటుంది. కానీ మనకు నచ్చినట్టుగా మనము చేసుకుంటాం. మనస్సాక్షి తీర్పు తీరుస్తుంది. కానీ మనం చెయ్యాలా చేయలేదనేది మనం నిర్ణయము తీసుకోవాలి. అందుకని దేవుడు ప్రతి మనిషిలో దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నన్ను గద్దిస్తుంది, మనల్ని గద్దిస్తుంది. తప్పు చేస్తున్నాం. మనం తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గద్దించింది, దానికి లోబడలేదు. దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఫలానా టైంలో ఫలానా రోజున నువ్వు ఫలానా తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి గద్దించింది, నువ్వు లోబడలేదు. ఇదిగో ఈ పుస్తకం, ఇది మనస్సాక్షి పుస్తకం, దీంట్లో రాసేసాను. అమ్మ, దేవుడికి అన్నీ తెలుసు అన్నమాట. ఎక్కడ తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే నరకంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా నేను ఏం తప్పు చేశాను, నన్ను నరకంలో ఎందుకు వేస్తున్నావని దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం ఆ రోజున ఉండదు. వారి వారి క్రియల చొప్పున గ్రంథాలన్నీ తెరుస్తారు. వాళ్ళు పలికిన ప్రతి చెడ్డ మాట గ్రంథంలో, నువ్వు పలికిన ప్రతి చెడ్డ మాట ఈ గ్రంథంలో ఉంది, చూసుకో. అమ్మో, నీ మనస్సాక్షి నేను గద్దించినప్పుడు నువ్వు లోబడలేదు, ఇదిగో మనస్సాక్షి పుస్తకం చూడు. అమ్మో, ఇదిగో నువ్వు రహస్యంగా చేసినవి ఉన్నాయి. అదే రోమపత్రిక 2:16లో ఉంటాయి. మనుష్యుల రహస్యములను విమర్శించు. నువ్వు రహస్యంగా సీక్రెట్గా కొన్ని చేసేసావు. ఇదిగో అది బుక్ ఆఫ్ మిస్టరీ అంటాం, రహస్యముల పుస్తకం. అదొక గ్రంథం, రహస్యాలుండే గ్రంథం. మనస్సాక్షి గద్దించినప్పుడు లోబడి గ్రంథం. పెద్ద మాటలు పలికి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. గ్రంథములా? గ్రంథములు తెరవబడతాయి. ఇది సాధారణంగా మీకు ఎవరు చెప్పుండ్రు. గ్రంథములు తెరవబడి, వీటితో పాటు జీవగ్రంథము కూడా ఉంటుంది. జీవగ్రంథం అంటే రక్షణ పొందిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, రక్షణ పొందని వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఇదిగో నీ పేరు జీవగ్రంథంలో లేదు. గొర్రెపిల్ల గ్రంథము కానీ జీవగ్రంథము కానీ ఒకే అర్థము వస్తుంది. గొర్రెపిల్ల గ్రంథము కానీ, గొర్రెపిల్ల రక్తముతో ఉన్న గ్రంథము కానీ, జీవగ్రంథము కానీ ఒకే అర్థం వస్తుంది. జీవగ్రంథంలో పేరు ఉంటే వాళ్ళు నరకంలో ఉండరు. దేవుడు చూపిస్తాడు ఈ ధవళ సింహాసనపు తీర్పులో, జీవగ్రంథంలో మీ పేరు లేదు. చూసుకోండి. బహుశా అక్కడ అందరూ నిలబడి ఒకసారి ఇవ్వండి, మేము చూసుకుంటాం, మీరు తప్పు చూసారేమని పేర్లు చెక్ చేసుకుంటారు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల్లో నేను జీవించాను కదా, ఒకసారి పుస్తకాలు వెనక్కి తిరిగితే టక్కుమని వస్తుంది, పేరు లేదు, నీ పేరు జీవగ్రంథంలో లేదు. ఇదిగో మనస్సాక్షి గ్రంథంలో నువ్వు చేసిన తప్పులు, నీ రహస్య పాపములు ఈ పుస్తకంలో, అంతేకాదు ఈ వ్యర్థమైన ప్రతి మాటలు ఈ పుస్తకంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? నరకంలోకి వెళ్ళేవాళ్ళు అంట ఈ గ్రంథాలన్నీ విప్పుతున్నప్పుడు వాళ్ళు అంటారంట, మేము అర్హులము నరకానికి, మేము నరకానికి అర్హులమని వాళ్ళు ఒప్పుకొని నరకంలోకి వెళ్తారు. ఎందుకంటే దేవుడు వారు నరకానికి అర్హులు, నిత్య నరకానికి అర్హులు అన్నట్టు నిరూపించి, గ్రంథాల్లోంచి చూపించి వాళ్ళని అగ్నిగుండంలో పడవేస్తాడు. అందుకని ఎవరు అక్కడ దమాయించడానికి వీల్లేదు, ఆర్గ్యుమెంట్లకు వీల్లేదు. అయితే ఇది అవిశ్వాసులకు దేవుడు తీర్పు తీస్తున్నాడు. ఇటువంటి గ్రంథాలన్నీ తెరుస్తున్నాడు, మీ పేరు లేదని చూపిస్తాడు. వారికి ఈ గ్రంథాలన్నింటిలో కూడా సంవత్సరాలతో, తారీఖులతో, సమయంతో పాటు వారు చేసిన కార్యాలను కూడా దేవుడు వారి క్రియలు, అంటే ఏ యాక్ట్ చేశారో, ఏ పని చేశారో అంతా దేవుడు క్లియర్గా దాంట్లో దేవుడు చూపిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఒప్పుకుంటారు, మేము నిన్ను తృణీకరించాం, మేము ఇంతగా చేశాం, మేము నరకానికి అర్హులమే అని ఒప్పుకునేటట్టుగా చేసి అగ్నిగుండంలో వేస్తాడు. ఇక అక్కడ క్షమాపణ లేదు, అక్కడ రెండవ ఛాన్సు లేదు. అయితే యేసు ప్రభువుని నమ్మిన మనము చాలాసార్లు వ్యర్థమైన మాటలు పలికాం, చాలాసార్లు మన మనస్సాక్షి గద్దిస్తున్నా మనం చేసేసుకొని పోయాం, చాలాసార్లు రహస్య పాపములు చేసాం. కానీ మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఈ పాపాలన్నింటినీ ఏం చేస్తున్నాడు? ఆయన కడిగేస్తున్నాడు. మనం ఒప్పుకుంటున్నాం, కడిగేస్తున్నాం. అందుకని మన పేర్లు ఆ వ్యర్థమైన మాటల పుస్తకంలో ఉండదు. ఎందుకంటే కడిగబడ్డాయి, మనస్సాక్షి గ్రంథంలో కడగబడ్డాయి, రహస్య పాపం గ్రంథంలో కడగబడ్డాయి, మన పేరు జీవ గ్రంథంలో రాసేసాడు. మనం వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కాదు,
అవిశ్వాసులతో పోలిసి మనం గొప్పవాళ్ళం కాదు. కేవలం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన మన పాపాలని క్షమించాడు కాబట్టి, మన పేర్లు క్లియర్ చేసేస్తాడు. ఆయన మన పేర్లు క్లియర్ చేసేస్తాడు. కేవలం జీవగ్రంథంలో ఉన్నట్టుగానే చూస్తాడు, మిగతా వాటిలో లేకుండా చేస్తాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని బట్టి అది చేస్తాడు. అందుకని యేసు ప్రభుని విశ్వసించడము ఎంత గొప్పదో అన్నది అర్థమవుతుంది. మనం అవిశ్వాసులతో పోలిస్తే మనమేం గొప్పోళ్ళమి, కేవలం కృప ద్వారా విశ్వాసం ఉంచేమో రక్షించబడి. వాళ్ళు అవిశ్వాసులు. చాలామంది మనస్సాక్షి కరెక్ట్గానే ఉండొచ్చు, చాలామంది రహస్య పాపములు చేయకపోవచ్చు, చాలామంది వ్యర్థమైన మాటలు పలకపోవచ్చు. కానీ వారు చేసిన నేరం ఏంటంటే యేసుని స్వరక్షకునిగా నమ్మలేదు. దట్స్ ఆల్. అది చాలు జీవ గ్రంథంలో వారి పేరు లేకుండా ఉండడానికి. వారి అవిశ్వాసమే. అందుకని యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడం ఈ ప్రపంచంలోనే అతి ఘోరమైన పాపం. యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మకపోవడం, యేసు ప్రభుని దేవుడిగా విశ్వసించకపోవడం ఈ ప్రపంచంలోనే పాపములో నెంబర్ 1. అది నెంబర్ 1. యేసు ప్రభుని నమ్మి పడుతూ లేస్తూ ఆయన క్షమిస్తున్నాడు, కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షించాడు. ఈ ప్రపంచంలోనే ఘోరమైంది యేసుని తిరస్కరించడం. ఈ ప్రపంచంలోనే అతి మేలుతో దీవెనతో నింపబడింది యేసుని నమ్మడం. అంతేగాని వాళ్ళ అవిశ్వాసాలు అంటే ఏదో 100 మంది ఉసామా బిన్ లాడెన్ ఉంటాడు, ఎవడో చెప్పి వాళ్ళేమి చంపిన వాళ్ళు ఉండకపోవచ్చు. మిగతా మతాల్లో కూడా నీతిగా జీవించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనస్సాక్షి కరెక్ట్గానే ఉండొచ్చు, వాళ్ళ రహస్య పాపాలు లేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసిన ఘోరం ఏంటంటే యేసుని నమ్మలేదు. చాలు వాళ్ళు నరకానికి వెళ్ళిపోవడానికి యేసుని నమ్మకపోవడం చాలు. అందుకని అక్కడ ఏమవుతుంది, గ్రంథములు తెరవబడుతున్నాయి. దేవుడు వారిని మరణమును మృతుల లోకం అంటే పాతాళమును దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు పాతాళంలో ఉన్నవారు ఒక రోజున పాతాళములో ఉన్నవారిని వీళ్ళందరినీ కట్టకట్టి మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాడు. ఫినిష్. ఈ అగ్నిగుండం 2వ మరణం అయిపోయింది. మానవ చరిత్ర ముగిసిపోయింది. తీర్పులన్నీ అయిపోయాయి. ఇవన్నీ యేసు ప్రభువే చేస్తున్నాడు. అందుకని ధవళ సింహాసనం మీద కూర్చుండబోయే యేసు ప్రభువుకి ఈ రోజున్న జాలి, ప్రేమ, కరుణ ఆ రోజు ఉండదు. అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఈ కాలం కృపాయుగంలోనే జాలి, కరుణ, ప్రేమ, క్షమాపణ ఇప్పుడే. ఆ రోజున ఏముండదు. కఠినుడుగా ఉంటాడు, తీర్పరిగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. అక్కడ బాబు, అమ్మ, ఏసయ్య పక్కెళ్ళు పూర్తిగా ఆయన నెరవేర్చుతాడు. అగ్నిగుండంలో వేసేస్తాడు. అయిపోయింది. అక్కడితో 15వ వచనం, ఎవరి పేరెన్నో జీవ గ్రంథములు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడి. అంతే. గ్రంథములు విప్పబడతాయి. ఏ గ్రంథాలో చెప్పాను, దాంతోపాటు జీవ గ్రంథము కూడా ఉంది. అన్ని రకాలుగా రుజువులు, ప్రూఫ్స్ చూపించే నరకములోని వేస్తాడు. పరలోకంలో వెళ్ళే వారికి ఏం రుజువులు ఉంటాయి? నరకములో వేయబడే వాళ్ళకి ఇన్ని గ్రంథాలు చూపించి, రుజువులు చూపించి, వాళ్ళ చేతే మేము నరకాన్ని హరుగులమని చెప్పి దేవుడు నరకంలో. మరి పరలోకంకి వెళ్ళే వాళ్ళకి దేవుడు రుజువులు ఏంటంటే ఒక్కటే రుజువు, నువ్వు యేసు ప్రభుని నమ్మావు. దట్స్ ఎనఫ్. ఎంత సింపుల్. నువ్వు యేసు ప్రభుని నమ్మావు చాలు. నువ్వు యేసు ప్రభుని నమ్మేవు చాలు. ఆయన కృప ద్వారా నిన్ను రక్షించేశాడు. ఇక నిన్ను రక్షించాడు. సరే, నువ్వు చేసిన తప్పులకి, పాపాలకి భూమి మీదే రకరకాల శిక్షలు అనుభవించేస్తున్నావు. విశ్వాసులకి శిక్ష భూమి మీదే ఉంటుంది, అవిశ్వాసులకు శిక్ష అక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? అది 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసాం. బలలో పాల్గొన్నప్పుడు అయోగ్యంగా పాల్గొంటే, పరీక్షించుకోకుండా పాల్గొంటే, వివేచించకుండా పాల్గొనుంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా పాల్గొంటే రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు. అందుకని విశ్వాసులకే ఎక్కువ శ్రమలు ఉంటాయి తెలుసా? ఎందుకు విశ్వాసులకి? అవిశ్వాసులకి ఏముండవు, హ్యాపీగా వాళ్ళు చనిపోతారు. అసలు శిక్ష ఎక్కడ ఉంటుంది? అక్కడ. విశ్వాసులే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులతో ఉంటారు. ఎందుకంటే అక్కడ నిత్య జీవం, అక్కడ నరకం ఉండదు, పరలోకంలో ఇంకా శిక్ష అనేది ఉండదు. అయితే మరి ప్రతి చేసిన దానికి ఏదో ఒకటి పర్యవసానం ఉండాలి. కాబట్టి వారు చేసిన దానికి, మనం అవిశ్వాసులుగా ఉండినప్పుడు చేసిన దానికి
విశ్వాసులు అయిన తర్వాత కూడా చేసిన దానికి ఇక్కడే అన్నిటిని అనుభవించి మహిమలో ప్రవేశిస్తారు. అక్కడ శిక్షలు ఉండవు. కానీ అవిశ్వాసులైన వారికి ఇక్కడ ఏమీ లేకపోవచ్చు, కానీ అక్కడ నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని. ఇది పర్మనెంట్, అది పర్మనెంట్. ఇదంతా టెంపరీ, ఇది తాత్కాలికమైన. అందుకని భూలోకంలో విశ్వాసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. అయితే ఎంతో దానికి తగిన శిక్ష ఉంటుంది. ఏదో ఒకటి, అది శారీరక బలహీనతో ఏదో ఒక రకమైన పర్యవసానం ఉంటుంది. ఎందుకంటే అది రూలు, అది దేవుని చట్టం. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. దావీదుని దేవుడు క్షమించాడు, రూలు, కానీ శిక్షించాడు, రూల్ అంతే. ఆ రూల్ అందరికీ వర్తిస్తుంది, ఆ రూల్ అందరికీ వర్తిస్తుంది. అందుకని విశ్వాసికి ఏదైనా కష్టాలు, ఇబ్బందులు ఇక్కడే ఉంటాయి, అక్కడే ఉండదు. అవిశ్వాసకి ఇక్కడే ఉండకపోవచ్చు, అంతిమంగా అక్కడ ఉంటాయి. ఇది ఈ తీర్పుతో అయిపోయింది. 21వ అధ్యాయంలో కొత్త ఆకాశము, కొత్త భూమి. వచ్చే వారం కొత్త ఆకాశానికి, కొత్త భూమికి వెళ్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన ప్రసాద్ బ్రదర్ ఉన్నారు. ప్రసాద్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. ప్రసాద్ బ్రదర్, సోదరుడు ప్రసాద్ ప్రార్థన చేస్తారు.